హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వచ్చేసి హెయిర్ బ్యాండ్ని మనమే ఇంట్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలా ఈజీగా అనేది నేను చెప్తాను. ఇలాగా పొడవు వచ్చేసి 27.5 అనమాట, అంటే 27.5 ఇంచులు అనేది ఉంది. వెడల్పు వచ్చేసి 1.7 ఇంచులు అనేది ఉంది. ఎలాస్టిక్ వచ్చేసి 7.5 ఇంచులు అనేది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఒరిజినల్ సైడ్ అనేది పైకి పెట్టుకోవాలి, రాంగ్ సైడ్ అనేది కిందకి పెట్టేసుకొని ఇలాగా చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను. అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయగానే మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో అనేది వస్తాయి. బ్యాండ్స్ అనేది మీకు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మీ అడ్రస్ అనేది సెండ్ చేయండి, ఖచ్చితంగా మీకు అనేది నేను కొరియర్ అనేది చేస్తాను. ఇలాగా ఇప్పుడు వచ్చేసి క్లాత్ని రివర్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగా పిన్ పెట్టేసుకొని పిన్ సహాయంతో క్లాత్ని రివర్స్ చేసేసుకున్నాము. నీడిల్తో కానీ చేసుకోవచ్చండి. ఈ విధంగా చిన్నగా చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అనేది క్లాత్ని రివర్స్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఏదైనా మీకు మోడల్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఆ మోడల్ని స్టిచ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా రివర్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఎలాస్టిక్ని పెట్టేసుకోవాలన్నమాట లోపల. ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఎలాస్టిక్ని పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దానిని ఒక నాట్ అంటే ముడి అనేది వేసేయాలన్నమాట, రాకుండా టైట్గా అనేది ముడి వేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా ముడి అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోవాలి క్లాత్ని. ఆ ముడి అనేది లోపలికి అనేది పెట్టేసుకోవాలి కనపడకుండా. ఇప్పుడు వచ్చేసి నీడిల్కి థ్రెడ్ అంటే సేమ్ కలర్ థ్రెడ్ అనేది మనం తీసుకోవాలి, పింక్ కలర్ థ్రెడ్ తీసుకోవాలి. ఈ విధంగా నీడిల్ తీసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి, కుట్టుకోవాలన్నమాట. ఇన్విజిబుల్ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలాగా మనం ఇంట్లోనే హెయిర్ బ్యాండ్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి, బయట అనేది కొనుక్కోకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీ అండి హెయిర్ బ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవడం. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా అర్థం కాలేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ విధంగా రౌండ్గా అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయిపోయింది కదా. చూడండి ఎంత బ్యూటిఫుల్ అండ్ క్యూట్గా ఉందో. ఇలాగే మనకి ఎన్ని బ్యాండ్స్ కావాలి అనుకుంటే అన్ని బ్యాండ్స్ని మనం రెడీ చేసి పెట్టుకునేసేయాలన్నమాట. అంతేనండి, బ్యాండ్స్ అనేది అయిపోయింది. మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.